వెస్టిండీస్ జట్టు మార్చి 1, 2026న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే అదే సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల గల్ఫ్ రీజియన్ లోని ఎయిర్ స్పేస్ ని మూసివేశారు. దుబాయ్ వంటి ప్రధాన విమానాశ్రయాల మీదుగా ప్రయాణించడం సాధ్యం కాకపోవడంతో వెస్టిండీస్ ప్లేయర్లు దాదాపు వారం రోజుల పాటు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే చాలా రోజులు గడిచినా స్వదేశానికి వెళ్లడానికి క్లారిటీ లేకపోవడంతో వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఐ జస్ట్ వానా గో హోమ్ అని ఒక పోస్ట్ పెట్టాడు డారెన్ సమీ. ఆ తర్వాత కంటిన్యూస్లీ డే 5, డే 6 అని కౌంట్ డౌన్ పెడుతూ అప్డేట్ ఇవ్వమని ఐసీసీని, మేనేజ్మెంట్ ని తెగ ఇబ్బంది పెట్టేశాడు. ఇక వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుస్సేన్ అయితే వెటకారంగా క్రిస్టియానో రొనాల్డో ప్రైవేట్ జెట్ పంపించి తమని కాపాడాలి అని ట్వీట్ చేశాడు. వాళ్ళకేదో భారత్ లో అతిథి మర్యాదల్లో లోటు జరిగినట్టు, ఇక్కడ వాళ్ళని మనందరం తెగ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు తెగ ఓవరాక్షన్ చేశారు. టీమిండియా ఫ్యాన్స్ కూడా డారెన్ సమీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరల్డ్ వైడ్ గా యుద్ధం లాంటి గంభీరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా శామీ లాంటి సీనియర్ ప్లేయర్ కేవలం ఇంటికి వెళ్లడం కోసం ఇంతలా పానిక్ బటన్ క్రియేట్ చేయడం ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇండియాలో వాళ్ళకి 5 స్టార్ హోటల్లో వసతి, మంచి భోజనం మరియు పూర్తి సెక్యూరిటీ కల్పించినా ఏదో జైల్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయి శామీ పోస్టులు పెడుతున్నాడని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇక్కడ విషయం అందరూ గమనించాలి. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే లాంటి జట్లు కూడా ఇండియాలోనే చిక్కుకుపోయాయి. కానీ వాళ్లు ఏమాత్రం రచ్చ చేయలేదు. జింబాబ్వే ప్లేయర్స్ అయితే ఏకంగా మన హోలీ పండుగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి జింబాబ్వే ప్లేయర్స్ కి లేని ప్రాబ్లం వెస్టిండీస్ ప్లేయర్స్ కి ఎందుకు వచ్చిందో? అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. డారెన్ సమీకి పాకిస్తాన్ తో ఉన్న రిలేషన్ వల్లే అతను భారతదేశంలో ఉన్నప్పుడు ఇంతలా రెచ్చిపోయాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. నువ్వు పాకిస్తాన్ పౌరుడివి కాబట్టే ఇండియా గురించి ఇలా నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. వెస్టిండీస్ ప్లేయర్లు మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తారని, కానీ ఇలాంటి దేశం పట్ల శామీ అసహనం వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదని నెటిజన్స్ తిట్టిపోశారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే డారెన్ సమీని పాకిస్తాన్ పంపేయండి అని కూడా ట్రోల్ చేశారు. డారెన్ సమీకి పాకిస్తాన్ గౌరవ పౌరసత్వం ఉంది. 2020లో పాకిస్తాన్ ప్రభుత్వం శామీకి ఈ గౌరవ పౌరసత్వాన్ని ప్రకటించింది. మార్చి 23, 2020న పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్ ఏ పాకిస్తాన్ తో పాటు పౌరసత్వాన్ని కూడా అందజేశారు. పాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకి శామీ కృషి చేసినందుకు ఈ గుర్తింపునిచ్చారు. 2009లో శ్రీలంక టీం బస్సుపై దాడి జరిగిన తర్వాత ఏ దేశం కూడా పాకిస్తాన్ వెళ్లడానికి ధైర్యం చేయలేదు. కానీ శామీ పాకిస్తాన్ సూపర్ లీగ్ ద్వారా అక్కడికి వెళ్లి ఇతర దేశాల ప్లేయర్స్ కి కూడా భరోసా ఇచ్చాడు. క్రికెట్ ప్రపంచంలో ఒక విదేశీ క్రికెటర్ ఒక దేశం నుంచి గౌరవ పౌరసత్వం పొందడం చాలా అరుదు. గతంలో మాథ్యూ హెడెన్, హెర్షెల్ గిబ్స్ లకి సెయింట్ కిట్స్ ప్రభుత్వం ఇలాంటి గౌరవం ఇచ్చింది. సో దీంతో మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, శామీ ఇండియాలో ఉన్నప్పుడు ఎందుకంత ఉక్కిరిబిక్కిరైపోయాడు. కాబట్టి ఇలాంటి ప్లేయర్స్ పట్ల, కోచ్ల పట్ల ఐసీసీ కాస్త అప్రమత్తంగా ఉండాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. మరి డారెన్ సమీ అలానే వెస్టిండీస్ ప్లేయర్ల వ్యవహార శైలిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.